మేడం ఆర్డర్ ప్లీజ్. శివ, మధు, నువ్వేంటి ఇక్కడ? చిన్న ప్రాజెక్ట్ పని మీద ఒకరిని కలవడానికి వచ్చా. ఓ అవునా, ఎలా ఉన్నావు మధు? ఇప్పటి వరకు బాగానే ఉన్నా, మళ్ళీ నువ్వు కనిపించావు కదా. ఇప్పుడు ఏమైంది మధు? ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు? ఇన్ని డేస్ తర్వాత కలిసాము, కొంచెం నవ్వుతూ మాట్లాడవచ్చు కదా. సరే కానీ నువ్వేంటి ఇక్కడ వెయిటర్లా పని చేస్తున్నావా? నాకేదేదో చెప్పావు, అయితే ఏది వర్కౌట్ అవ్వలేదన్నమాట. చేయడానికి ఏ పని అయితే ఏంది మధు, మనకు నచ్చాలి కానీ. అవునులే, థ్యాంక్ యూ. మరి పెళ్ళైందా మధు? అయింది, 1 year బ్యాకే, ఒక బాబు కూడా. నైస్. ఇంతకీ ఆ పేరేంటి? ఇప్పుడు అవన్నీ నీకెందుకు? నేను అడిగింది జస్ట్ పేరు మాత్రమే కదా మధు. ధ్రువ, నీకెలాగో పెళ్ళి పిల్లలు అనే ప్లానింగ్స్ ఏమి ఉండవు కదా. సార్ సెటిల్ అవ్వాలి, కరెక్ట్ టైం రావాలి. ఒక పాప. అవునా, పాప పేరేంటి? మధుమతి. నా మీద అంత ప్రేమ ఉన్నోడు అయితే ఆ రోజు అలా ఎందుకు మాట్లాడావు? నా మాటలకి కొంచెమైనా వాల్యూ ఇచ్చావా? నేను నీకు అవసరం లేదన్నమాట. నేను అలా అనలేదు మధు. అయినా మొన్నటి దాకా నువ్వే కదా పెళ్ళి పెళ్ళి అన్నావు, ఇప్పుడేమైంది మరి? అవునే, నేనే అన్నా. ఇప్పుడు నా వల్ల కాదని నేనే అంటున్నాగా. ఇష్టం ఉంటే ఆగు, లేదంటే పోయి పెళ్ళి చేసుకో. ఓకేనా మధు? శివ, అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది? నేనేనే, కనిపిస్తలేదా? కనీసం ఇలా మాట్లాడడానికి రీజన్ ఏంటో చెప్పు శివ. నీకు రీజన్లు బొంగు భోషానం చెప్పే స్టేజ్లో నేను లేను మధు. నీకు ఇష్టం వచ్చింది అనుకోపో. ఓ అరే పోవే. ఇప్పుడు అవన్నీ ఎందుకు మధు? ఆ రోజు నువ్వు అలా బిహేవ్ చేయకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదేమో. ఇప్పుడు ఏంటి మధు, మనం ఇద్దరం విడిపోవడానికి కారణం నేనే అంటావు, అంతే కదా? నేను అనడం కాదు, అదే నిజం. లేకపోతే ఆడపిల్లని నేనే అని తెగించి మన కోసం మా ఇంట్లో మాట్లాడి నీకు చెప్తే ఎలా మాట్లాడావు? అయినా ఆ రోజే చెప్పు ఉండాల్సిందే. నిన్ను పెళ్లి చేసుకున్నా నీకు లవ్ చేయలేదు, జస్ట్ టైం పాస్కి లవ్ చేశాను. మధు అది కాదు మధు, ఆ టైంలో నా సిచ్యువేషన్. ఏంటా సిచ్యువేషన్? ఆడపిల్ల నాకేంటి సిచ్యువేషన్, నీకేంటి చెప్పు శివ. నాన్న చనిపోయారు మధు. నాన్న ఉన్న రోజులు చాలా ధైర్యంగా ఉండేవాడిని మధు. కానీ దాని తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. అక్క చదువు, అమ్మ హెల్త్, అలాంటి టైంలో నీకేం చెప్పమంటావు మధు? మధు ఏడవకు మధు, కళ్ళు తుడుచుకో మధు. మధు ప్లీజ్ మధు, ఏడవకు మధు. అలా అని అప్పుడు నువ్వు తప్పు చేసావని నేను అనను మధు. ఎందుకంటే నీకు ఇంట్లో నుంచి ఎంత ప్రెజర్ ఉందో ఐ కెన్ అండర్స్టాండ్ మధు. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది. నాకు ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా శివ. ఏమని చెప్పంటావు మధు? నాకు నా ఫ్యామిలీని చూసుకోవడమే చాలా కష్టంగా ఉంది. అలాంటిది నేను పెళ్లి చేసుకొని
హ్యాపీగా చూసుకోవడం నా వల్ల కాదని చెప్పమంటావా? ఆ టైంలో నువ్వు నన్ను చూసుకున్న దాంట్లో నేను ఒక 10% అయినా నిన్ను చూసుకోలేని అనిపించింది మధు. నేనే కావాలని నా చేతులారా నిన్ను వదిలేసుకున్నా మధు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక పర్సన్ని మిస్ చేసుకున్నామనే గిల్ట్ తప్పకుండా ఉంటుంది మధు. నా లైఫ్లో అది నువ్వే మధు. నువ్వు అనేవాడివి కదా శివ, నేను కోపంలో ఉన్నప్పుడు నా సైడ్ నుండి మాత్రమే ఆలోచిస్తానని. అది నిజమనిపిస్తుంది శివ. అప్పుడు నీ సైడ్ నుంచి కూడా ఆలోచించుంటే ఈరోజు ఇలా ఉండేది కాదు. ఐఎమ్ సారీ శివ. మన మధ్యలో స్వారీలు అవసరం అంటావా మధుమతి? వన్ మినిట్ మధు. మేడం ఇంకేమన్నా ఇవ్వమంటారా మేడం? వద్దు, బిల్ తీసుకురండి. అవసరం లేదు మేడం. ఎందుకు? మీరు మా ఓనర్ వాళ్ళ ఫ్రెండ్ కదా మేడం. ఓనరా? మధు 1 minute. సారీ మధు, కొంచెం ఇంపార్టెంట్ కాల్. ఓకే. వన్ మినిట్ శివ. చెప్పాను. కంగ్రాట్స్ ఏంటే? నేను అతనితో మాట్లాడనే లేదు. అవునా? ఓకే. కంగ్రాచులేషన్ మిస్ మధుమతి. నా కొత్త కెఫేకి ఇంటీరియర్ పనులన్నీ నువ్వే చూసుకోబోతున్నావు.